మష్రూమ్ ఆలు దమ్ బిర్యానీ మంచి టేస్టీగా మంచి ఘాటుగా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 ఇలాచి, 4-5 లవంగం, కొంచెం షాజీరా వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇవి 200 గ్రామ్స్ మష్రూమ్స్. వీటిని శుభ్రంగా కడిగేసి 4 ముక్కల కింద కట్ చేసి తీసుకోండి. మనం దేంట్లో బిర్యానీ చేయాలో అందులో వేసేసుకుని ఇలా కట్ చేసుకుని వేసేసుకున్న తర్వాత ఒక ఆలు కూడా తీసుకున్నాను. దీంట్లోకి మనం పేస్ట్ చేసుకున్నాం పుదీనా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, 150 గ్రామ్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. తర్వాత ఒక సగం నిమ్మ చెక్క, మీడియం సైజువి 2 ఉల్లిగడ్డలు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా మ్యారినేట్ చేసుకుని 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయండి మంచిగా కలిపేసి. తర్వాత ఒక 1.5 లీటర్ వాటర్ పై మీద పెట్టుకుని బాగా మరుగుతున్నప్పుడు సాల్ట్, దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక సగం నిమ్మ చెక్క వేసుకుని తర్వాత స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుని చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ బాగా తెరులుతున్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుని 2 సార్లు కడిగి గంట సేపు నానబెట్టుకున్న 1/2 కేజీ బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోండి వాటర్లో. స్టవ్ ఆన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ కడాయిని కూడా స్టవ్ మీద పెట్టేసుకుని ఆయిల్ ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుని దీంట్లోకి ఒక 2 నిమిషాలు బాగా కొంచెం ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ రైస్ ఉడుకుతూ ఉంది కదా పక్కన, 5 మినిట్స్లో రైస్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా దీనిపైన వేసేసుకోండి. 80% ఉడికితే చాలు. రైస్ అంతా ఇదే విధంగా స్ప్రెడ్ చేసేసుకుని కొంచెం రైస్ వాటర్ కూడా వేసుకోండి సైడ్ నుంచి. ఎక్కువ వేయొద్దు ఎందుకంటే నాన్ వెజ్కి అయితే ఎక్కువ పడుతుంది కానీ దీనికి ఎక్కువ పట్టవు కదా. పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర స్ప్రెడ్ చేసుకుని కొంచెం పసుపులో కొంచెం మిల్క్ కలిపి పైనుంచి అలా యాడ్ చేసేసేయండి. కలర్ కోసము ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫుడ్ కలరు. లాస్ట్లో కొంచెం ఇలాగ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే వేడివేడిగా ఘాటైన దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా టేస్టీగా వేడివేడి బిర్యానీ చల్లటి రైతాతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.